ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. చిట్ ఫండ్ కంపెనీయా చీటింగ్ కంపెనీయా? పాట పాడి 4 రోజులైంది. షూరిటీల మీద షూరిటీలు అడుగుతున్నారు కానీ చీటీ డబ్బు మాత్రం ఇవ్వటం లేదు. నీ చీటీ పాడి 4 రోజులే కావచ్చు, నే పాడి 2 నెలలు దాటింది. నాకే ఇస్తారు. మీ డబ్బు పట్టుకుని మేమేం పారిపోవటం లేదుగా. ఏమిస్తావయ్యా? ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేవయ్యా, తెల్లారా సరికి చీటి డబ్బులు ఇవ్వకపోయావు మీ తలకాయలు బంతుల్లో ఎగురుతాయి. నిజంగానే వాళ్ళు మన ప్రాణాలు తీసుకున్నాడితే ఫైనాన్స్ బిజినెస్ అంటూ కొండలో డబ్బంతా పట్టుకెళ్తున్నాడు. వీళ్ళు డబ్బు కోసం మన ప్రాణాలు తీస్తున్నారు. ఏమిడంతా ఒకేసారి వచ్చారు? ఖాతాదారులు పెరిగారా? వాళ్ళు మమ్మల్ని తనడానికి వచ్చారు. డబ్బులు పట్టుకెళ్ళేది నువ్వు, తనులు తినేది మేమా? బిజినెస్ లో ఆ మాత్రం సర్దుబాటు చేయకపోతే ఇంకా మీరు బిజినెస్ చేయడం ఎందుకు? అందుకే పాడి పంట అన్నారు. ఆ పాడే మన నిలబెట్టింది, ఆ పంటే మన ఆదుకుంది. ఈ నెలతో బ్యాంకు వడ్డీ తీరిపోతుందిగా బాబు. అబ్బే, తీరటమే కాదమ్మా, ఇంకా కొంచెం మిగులుతుంది కూడా. ఆ డబ్బుతో విద్యకి సారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాపాయి పంచకు మనం ఎందుకయ్యా? ఈ ఇంటి కోడలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మనం వెళ్ళక తప్పదమ్మా. ఆడదానికి తొలికాన్పు పండగ లాంటిదంటారు. ఆ పాప ఎలాగూ ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మనం కూడా అంటీ ముట్టనట్టుంటే విద్య చిన్నబుచ్చుకుంటుందమ్మా. బెదిరించిన ఆయన డబ్బులు ఇస్తాడు, దస్తావేజ్ మొహాన్ కొట్టి రావచ్చు. ఏంటి ఇంటికి వచ్చావు? ఏంటిదంతా? తల్లి కాబోతున్న మా ఇంటి కోడలు పచ్చగా ఉండాలని పసుపు కుంకాలు తీసుకొచ్చాను. పండంటి బిడ్డను కనాలనే కోరికతో పళ్ళు పూలు తీసుకొచ్చాను. నువ్వేంటే ఇప్పుడు గారేమో పళ్ళు పొలాలు పుచ్చుకుని ఊపుకుంటూ రావడం, ఆటిని అందుకోవడానికి నువ్వేమో ఎగేసుకుంటూ రావడం. మీరెటు విద్యకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదో నేను చేసే వేడుకలకి అడ్డు చెప్పకండి. అద్దెలీకే ఎన్నాళ్ళు ఆగా. సంబరాలు పండగలు చేసుకునేది ఎవడన్నా గొప్పడు పడుతుంటే ఎట్టని కుక్క మూతి పిందెలు కాసేటప్పుడు కాదు. నిన్ను కొట్టినావటే, కుక్కను కొట్టినావటే. కడుపుతో ఉన్నది నీ కన్న కూతురని కూడా చూడకుండా కుక్క పొంతి పిందెలు అంటావా? పుట్టబోయేది నా ఇంటి వారసుడు, నోటికొచ్చినట్టు వాక్కు. అవును, నీ ఇంటి వారసుడు గనకనే ఈ సంబరాలు పండగలు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అంటున్నా. అనురాగానికి అర్థం తెలియని వాడివి, మనసులో మమత లేని వాడివి. నీ నుంచి ఇలాంటి తిరస్కారం వస్తుందని నాకు తెలుసు. మా ఇంటి కోడల ఆనందం కోసం, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శుభం కోసం మా ఇంటి కోడలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఈ అచ్చట ముచ్చట జరపడం మా బాధ్యత. అది మీ బాధ్యత అయితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటం మా బాధ్యత. పుట్టబోయేది కృష్ణుడు, కౌన్సిల్లా ఎగిరిపడ్డావంటే నీ మాడు పగల కొడతాడు. పుట్టేది కిష్టుడైనా రాముడైనా కనేది నా కూతురు. దాని ప్రతి నెత్తురు బొట్టులోనూ నువ్వంటే దేశం, అణువణువునా నీ కుటుంబం అంటే అసహ్యం ఉన్నాయి. అమ్మ కాగానే ఏ తల్లి గుండెలోనైనా అమృతం పొంగుతుంది. ఎంతటి విషాన్నైనా ఆ అమృతం హరించి వేస్తుంది. సంతోషం, అట్టగే కళ్ళగంటూ ఉండు. కల కాదు, జరగబోయే సత్యం. నువ్వెన్ని పంతాలకు పట్టింపులకు పోయినా పుట్టబోయే బిడ్డ మన 2 కుటుంబాలని ఏకం చేస్తాడు, చేసి తీర్తాడు. అక్కడ పెట్టండి. వస్తాను విద్య. నాన్న, ఆ వంశాంకురం ఈ ఇంట్లో పెరగడానికి వీల్లేదు. ఆ పాపాన్ని ఈ భూమి మీద పడనివ్వకూడదు. నిజమే, వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. మావయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అలా చేస్తే విద్యకు ప్రమాదం. ప్రమాదమైనా సరే ముందు ఆ బిడ్డ పుట్టడానికి వీల్లేదు. ఏంటి, కన్న తండ్రిని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పేరు పెట్టే పిలుస్తాను. ఇంక నిన్ను నేను నాన్న అని పిలవలేను. నీ పగ కోసం నన్ను పావులు చేశావు. ఒప్పుకున్నాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి రమ్మన్నావు, పెట్టాను. ఫలితంగా నాకు కుటుంబ సౌఖ్యమే లేకుండా పోయింది. సహించాను. ఇప్పుడు నా భర్తకే నేను దూరం అయ్యాను. అయినా భరించాను. కానీ నా కడుపులో నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డని నేను చంపలేను. నీ పగ కోసం నా బ్రతుకుని త్యాగం చేసే హక్కు నాకుంది. కానీ నా బిడ్డ బ్రతుకుని త్యాగం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు. హలో, రాజు హియర్. నేను రా ఆఫీస్ నుంచి. ఏంటి? చీట్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా నా దగ్గర? మనం కొన్న షేర్స్ పడిపోయాయి. ఇదో పెద్ద మాయ బజార్లో ఉంది. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. మొత్తం అంతా ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టమన్నాడు కొండలరావు. ఆ విషయం మెహతాతో మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఉంది, మెహతాతో మాట్లాడతా. ఏదో ఒకటి చెయ్యి.
రేపు వాళ్ళు చీటీలు తీర్చేయాలి. ఏమిటి నువ్వు ఇవాళ నా గదిలోకి వచ్చావు? వింతగా ఉంది. భర్త గదిలోకి భార్య రావడంలో వింతే ఉంది. వింత కాక ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నావు. అలాంటి సమయంలో నువ్వు హఠాత్తుగా నా గదిలోకి వస్తే ఆశ్చర్యమే. భార్యాభర్తలంటే తోడు నీడ అనుకోకుండా ఏదో పిచ్చి భ్రమలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇక నుంచి మీరు లేని నేను లేను, మీరే నేను. నిజంగానే నీలో ఈ మార్పు వస్తే చాలా సంతోషం. నన్ను నమ్మండి, మనస వాచ కర్మణ ఇప్పటి నుంచి నేను మీ దాన్ని. విద్య, ఇన్నాళ్ళకు నీ మనసు కమ్ముకున్న అహంకార పొర తొలగించుకున్నావు. నువ్వు మారావు, నాకు అదే చాలు. ఏమండి, నేను మీతో పార్టీకి రానా? పార్టీకి నువ్వు వస్తావా? సరే, తప్పకుండా వెళ్దాం. హలో డార్లింగ్, ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీ టైం అవుతుంది. వస్తున్నా. ఓకే ఓకే. సంథింగ్ రాంగ్. వాట్ డార్లింగ్, ఇంత లేటా? కమా కమా. హాయ్ రాజు, నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండే లేదు. హాయ్. డ్రెస్ లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నీతో మాట్లాడాలి. ఏ విషయం? కంపెనీ విషయం. మ్మ్. మ్మ్. ప్రజల డబ్బంతా ఫైనాన్స్ బిజినెస్ కావాలని తీసుకున్నాం. అక్కడ జనం అంతా మమ్మల్ని తిడుతున్నారు. తిడితే మీరు తిరగబడండి. లాగి ఒకడు గోపు మీద కొడితే ఇంకెవరు చీట్ డబ్బులు అడగడు. ఇదేనా నువ్వు చెప్పే సలహా? మమ్మల్ని ముంచడానికైనా బిజినెస్ చేయమన్నావు? మిస్టర్ రాజు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే ఏం చేస్తా నాకు తెలియదు. అబ్బా, పార్టీకి వచ్చిన బిజినెస్ గొడవలేనా? కామన్ రాజు, లెట్స్ డాన్స్. నువ్వెవరు నా మొగుడు మీద చేయడానికి? వాట్, నీ మొగుడా? మరి ఆ మొగుడు రోజు నా డార్లింగ్ మీద చేయేస్తుంటే ఎందుకు ఊరుకున్నట్టు? ఎందుకంత బాధ? కావాలంటే నీకు నచ్చిన మగాడు నువ్వు చూసుకో. వాడితో గంతులు వేస్తావో గల్లం తెప్పుతావో నీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కామన్ రాజు. నోటుకొచ్చినట్టు మాట్లాడతావా రాస్కల్? నువ్వు ఆడదానివి కాదు, నీకు నీతి నియమాలు లేవు. విద్య, మీరు ఉండండి. యూ బ్లడీ ఉమెన్, మొగుడినే లెక్క చేయదానివి నువ్వు నాకు నీతిని చెప్తున్నావా? ఆవేశపడకు డార్లింగ్. వాళ్ళ ముందే నా భార్య మీద చేస్తావా? అరే రే రే, చెయ్యేస్తేనే అంత కోపం వచ్చింది. ముద్దెట్టుకుంటే ఇంకేం చేస్తాడో. రేయ్, నన్నే కొడతావా? దీన్ని ఇక్కడే రేపు చేస్తాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. రేయ్, నీ ప్రాణం తీస్తాను. రేయ్, నేను కొట్టరా? రావే. అమ్మా. సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకొని నువ్వైనా నా మాంగళ్యాన్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ డాలీ, ప్లీజ్ కాపాడు. మాయగారు, 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 ఎందుకలా అరుస్తారు? హత్యాచారం కింద పోలీసులు విద్యను అరెస్ట్ చేశారు. ఇప్పుడే విన్నాను. దీన్ని ఏం పట్టినట్టు ఊరుకుంటేలా బావా? బావా? ఎవడ్రా నీకు బావా? కొండలరావు, అవును, మీ ఇంటిని సర్వనాశనం చేయటానికే మా చెల్లాయి నిన్ను పెళ్లి చేసుకుంది.
అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. మా చెల్లాయి మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు మాకు బావో కాలేవు. మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేయటానికి ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది, మిమ్మల్ని ముక్కలు చేసింది. దట్స్ ఆల్. మాకు అపకారం చేసినా నీకు ఉపకారం చేసిందిగా, ఆమెకు జామీన్ ఇవ్వచ్చుగా. పేలేదాకానే తుపాకీలో ఉన్న తూటాకి విలువ, పేలిన తర్వాత అది ఎక్కడున్నా ఒకటే. ఆరిపోయిన తుటా మీద అభిమానం పెంచుకోకూడదు. పడే. ఏంటో మనం చెప్పేది నిజమే? అవును మావయ్య. ఏమిటా నువ్వు చేసిన పని? సారీ నాన్న, మన ప్లాన్ పూర్తి కాకుండానే చెల్లాయి తొందరపడింది, బలైపోయింది. అంత తేలిగ్గా చెప్తావేమిట్రా? మరి బరువుగా ఏడుస్తూ చెప్పమంటావా? ఏ రోజైతే ఆ వెధవ దాని వంటి మీద చెయ్యేశాడో ఆ రోజే దాని బతుకు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు అది జైల్లో పడిందంట కదరా? బాగుంది. పక్కింటికి నిప్పు పెట్టాలనుకున్నప్పుడు కాస్త మన చేతులకి వేడవుతుంది, చేతులు మసవుతాయి. దానికి విచారిస్తే ఎలా? ఒరే అలా అనబోకరా, అది నేను చేయమన్నది అలా చేసిందిరా. పాపం అది అమాయకురాలరా. గర్భం తీయించుకోమని చెప్పిన రోజున అది ఆరిందలా మాట్లాడిందే గాని అమాయకురాల్లా మాట్లాడలేదే. అగ ఎక్కడికి? లాయర్ దగ్గరికి. అది నీకు చెల్లెలేరా, కానీ నాకు అది కన్న కూతురు. దాని బతుకు బండలు కానివ్వరా. అగ తల్లి చెల్లి కొడుకు కూతురు ఇలాంటి సెంటిమెంట్స్ నువ్వు దాటలేకపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను నాన్న. స్వంత కూతుర్ని ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పంపిన రోజున ఆ సెంటిమెంట్స్ నువ్వు దాటావనుకున్నాను. వెరీ బ్యాడ్ నాన్న. నాకు ఏ సెంటిమెంట్స్ లేవు. కన్న తండ్రి మీద చేయి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు. భయపడక. మాట వినరా. అమ్మా, అలా ఎరువులు కొట్టు దాకా వెళ్ళొస్తాను. అలాగే బాబు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. బాలా, ఇలా రా. ఏంట్రా అక్కడే నిలబడిపోయారు? లోపల రండి. లోపలికి రావడానికి మొహం చెల్లద్దు. అమ్మా, అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. మేము లోపలికి వచ్చే అర్హతను పోగొట్టుకున్నాం. నీ మనసు కష్టపెట్టినందుకు తగిన ఫలితాన్ని అనుభవించు. అనుభవించిన తర్వాత కానీ అన్నయ్య గుర్తు రాలేదా? మీ నీడ కూడా వాడి మీద పట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళండి రా. అంత మాట అనకమ్మా. ఎంతైనా వాళ్ళు నా తమ్ముళ్ళు. వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత నాకుంది. ఏంట్రా అలాగే నిలబడిపోయారే? రండి. హత్యానేరం కింద విద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, విద్య ఇప్పుడు జైల్లో ఉంది. విద్య, చూసారా బావగారు నా ప్రోగ్రెస్ ఎలా ఉందో? గంట కొట్టగానే భోజనం, వేళ ప్రకారం నిద్ర, కాపలాకో సెంట్రీ. ఒంటరిగా ప్రశాంతంగా ఉంది. పలకరించడానికి కూడా ఎవ్వరూ ఉండరు. మనసు వికలమై మాట్లాడుతున్నావు. బాధపడకమ్మా. ఒక హంతకురాల్ని చూసి కూడా జాలి పడుతున్నారా? నువ్వు హత్య చేశావంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకని బావగారు? పచ్చని సంసారాన్ని పళ్ళున పగలు కొట్టిన దాన్ని, 10 మందికి మేలు చేసే మీ మనసులో అగ్ని వర్షం కురిపించిన దాన్ని, ఆడ జీవితానికి అవసరమైన అనురాగపు తీగల్లే తెంపేసిన దాన్ని నేను హత్య చేయకపోవడం ఏమిటి బావగారు? పశ్చాత్తాపంతో నీ మనసులోని మాలిన్యం అంతా కరిగిపోయింది. కాలిన బంగారంలా మెరిసిపోతున్నావు. ఇంత జరిగినా నా మీద మీకు కోపం రావటం లేదా బావగారు? లేదమ్మా, నా దృష్టిలో నువ్వెప్పుడూ పసిపిల్లవి. పసిపిల్లల్ని ఎత్తుకుంటే గుండెల మీద తంతారు. ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా. ఆనందపు తృప్తి మిగులుతుంది. నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం. ఎలా కాపాడతారు బావగారు? నేను చంపానని నాకు తెలుసు, చూసిన నా భర్తకి తెలుసు, చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. ఎన్ని సాక్ష్యాలుండగా శిక్ష నా తప్పుతుంది. ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను. ఈ కేసు వాదించే ఏర్పాటు చేస్తాను. వద్దు బావగారు, జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను. నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు. నేను భరించలేను. దిగులు పడకు. మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు. నా ప్రయత్నం నన్ను చేయని. కన్నవాళ్ళు నన్ను కాదన్నా, నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు. ఎంత మంచితనం నాకుంటే తట్టుకోలేదు బావగారు, తట్టుకోలేదు. ఏడవకమ్మా. ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండు. లాయర్
విశ్వనాథం గారు ఉన్నారా? లేరండి, అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలియదండి, ఆయన ఇష్టం. ఉండాలంటే ఉంటారు, వచ్చారనిపిస్తే వచ్చేస్తారు. ఉంటారని కొండంత ఆశతో వచ్చాను. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడని రక్షించడం చాలా కష్టం. తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది. మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు. తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి. ఎనీహౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దట్స్ వై యువర్ ఆనర్, తన శీలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని కోర్టు వారు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది నిజం కాదు యువర్ ఆనర్. 31 డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా 10 మంది చూశారు. వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు. తన భర్త ముద్దాయి డాలీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్ష ముద్దాయికి ఉంది. అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది, కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది, అమానుషంగా చంపింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీర్చుకునేందుకు చేసిన పాశవిక మనుషు హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకారణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అవునన్నా. ఏమిటని చెప్పేది? నిజమే? నిజమే నాన్న. చెల్లాయికి శిక్ష పట్టడం తప్పదంటున్నారు అందరూ. వీల్లేదురా, వీల్లేదు. నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పట్టడానికి వీల్లేదురా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా. ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం. పద. ఇదేమన్నా ఖాళీగా ఉంది? కన్నవాడివి కనుక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు. కన్న రుణం తీర్చుకున్నాను. నీ కొండ 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 కన్న తండ్రిని నాకేంత ద్రోహం చేస్తావా? వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత డాలీ తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ముద్దాయి హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తరువాత ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది. వద్దు, నా బిడ్డను శిక్షించకండి. ఆ పాపం చేసింది నేను. ఆ శిక్ష నాకు వేయండి, నాకు వేయండి. లేవండ్రా, కాస్త ఎంగిలి పడండి. మీరు చేయాల్సిందంతా చేశారు. మనకు అంతే రాసి పెట్టుందని గుండె దిటవు చేసుకోవాలి. ఏమైంది? విద్యకు మగపిల్లాడు పుట్టాడు. పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా, బిడ్డ పుట్టగానే దాని ప్రాణాలు తీస్తారని విచారించాలా? భగవంతుడా, నా కోసం ఇంతమంది బాధపడుతున్నారా? బ్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, చావబోతూ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఎందుకండి, ఎందుకలా ఏడుస్తారు? మీరు కట్టిన పసుపు తాడిని నేను గౌరవించకపోయినా నేను పసుపు కుంకాలతోనే వెళ్ళిపోతున్నాను కదండి. ఆనందంగా నవ్వండి. ఒక్కసారి నా కోసం నవ్వండి, నవ్వండి. అమ్మా విద్య, అట్ట మాట్లాడకమ్మా. నా గుండె తట్టుకోలేదు. ఏంటో నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వచ్చిందమ్మా. పాపం చేయించింది నువ్వైనా చేసింది నేనేగా నాన్న. ఆ పాపానికి ఇంత శిక్ష పడుతుందని నేను అనుకోలేదు. నీ ఏడుపు ఆపి నిన్ను లాలించే అదృష్టం నాకు లేదురా. ఈ పాపిష్టి కడుపును పుట్టినందుకు నీకు ఏడుపై మిగిల్చి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, బిడ్డ నుంచి దూరం కావడం ఇంతగా గుండెలు కోస్తుందని తెలిస్తే మీ బిడ్డల్ని మీ నుంచి దూరం చేసేదాన్ని కాదత్తయ్య.
ఏడవని అమ్మా. విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు, కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు. పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేత తీర్చగలవు. బావగారు, నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి. మీ అంత మంచివాడు కావాలి. నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష. కానీ పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు. వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి, అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి. వీడి జిలిబిలి మాటలు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు, బ్రతకాలనిపిస్తుంది. నేను బ్రతికి మంచి ఇల్లాలు అనిపించుకోవాలనుంది, మంచి కోడలిగా, ప్రేమించే తల్లిగా జీవించాలనుంది. నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి. అమ్మా, టైం అయింది. టైం అయిపోయింది. టైం అయిపోయింది బావగారు. నేను ఊరి నుంచి రావడంతో కుర్రాడు చెప్పాడు, అందుకే నీకు కబురు చేశాను. ఇంతకీ విద్యను రేపైనా ఉరి తీసేది? అవును మావయ్య, సమయానికి నువ్వు ఊళ్ళో లేవు. ఉండుంటే ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఉండి చేయగలిగింది ఏముంది? కేసు ఫైల్స్ తెప్పించి చదివాను. తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ డాలిని చంపటానికే విద్య పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు. నో, అది అబద్ధం. అదే నిజమని ఆపుకోలేని కోపంతో 6 సార్లు పొడిచిందని జడ్జిమెంట్లో రాశారు. 6 సార్లు పొడిచిందా? లేదు, ఒకేసారి పొడిచింది. పొడిచిన వెంటనే విద్య నేను పక్కకు లాగేశాను. విద్య ఒకేసారి పొడిచిందా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో 6 సార్లు పొడిచినట్టుంది. కాదు, ఒకేసారి పొడిచింది. ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు. ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది. వీడియో తీశారా? మరి ఈ సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనమే ఉంది. విద్య హత్య చేసింది అనటానికి ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు. ఏమైనా సరే ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి. అది తీసింది ఎవరు? శంకర్ వీడియోస్. మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం మావయ్య. క్విక్. ఆ క్యాసెట్? అవును శంకర్. ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు, డబ్బులు ఇచ్చిన వాడు లేడు. ఎక్కడో మూల పడేశాను. వెతికి తీసుకురా. ఇదిగో రాజు. ఓ థ్యాంక్ గాడ్. ఓసారి ప్లే చేస్తారా? చూసావా, ఒకే పోటీ పోతుంది. ఆఫ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈ సాక్ష్యం చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి.
లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? రామ మాట్లాడుతున్నాను మావయ్య. క్యాసెట్ దొరికింది. నేను ఇటు నుంచి ఇటే జడ్జి గారింటికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికే వచ్చాయి. అలాగే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జి గారికి అందజేయి.
స్టాప్ హ్యాంగింగ్. అమ్మా మన ఇంటికి మొదటి వస్తుంది. రామ్మా, ఈ ఇంటిని మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. చావుకి దగ్గరగా వెళ్ళిన నన్ను బావగారే రక్షించారు. అనవసరంగా పచ్చని సంసారంలో సంగ్రామం చెలరేగింది. ఏదైతేనే మన కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలే నిన్ను రక్షించాయి. ఇక మన ఇల్లంతా And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.